హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు స్టోన్ చేస్తో బుట్టలు చూపిస్తుందా అండి. దీనికి ఇలా బుట్ట బేస్ తీసుకోవాలి. స్టోన్స్ ఇలా 3, 4, 5, 6 ఇలా కౌంట్ చేసుకుంటూ ఇలా లైన్స్ ఒక్కోటి పెంచుకుంటూ ఇలా ఒక 20 వరకు వచ్చేలా ఒక 20 లైన్లు కట్ చేసుకోవాలి. చేసుకుని ఈ బుట్టకి ఫస్ట్ ఈ 3 నుంచి స్టార్ట్ చేయాలి. ఈ ఎడ్జ్లో సింగిల్ ఉండేలా ఫస్ట్ 3ది అటాచ్ చేసుకోవాలి. దీనికి ఇప్పుడు 4 అంటే ఇలా క్రాస్గా వస్తాయి. బుట్ట చూడ్డానికి చాలా బాగుంటుందండి. ఇప్పుడు 5th ఇలా వరుసగా ఈ 20 స్టోన్స్ 20 లైన్స్ అంటించుకోవాలి. ఇలా ఒకటి దాని తర్వాత ఒకటి అంటించుకోవాలి. ఇది ఇలా సింగిల్ స్టోన్ వచ్చేలా ఈ ఎండ్లో అంటించుకోవాలి. ఇది డ్రై అవుతుండగా ఒక్కొక్కటి మొత్తం ఈ బుట్టంతా అంటించాలి. ఇది పూర్తిగా అంటించిన తర్వాత ఇలా ఉంటుంది. ఇలాగే 2 బుట్టలు అంటించుకుని పూర్తిగా ఆరనివ్వాలి. చూసారు కదా, ఇలా క్రాస్గా పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇలా 2 బుట్టలకి పూర్తిగా అంటించుకోవాలి. దీని తర్వాత ఈ పైన ఖాళీ ఉంది కదా, ఇది కూడా ఈ స్టోన్స్తో ఫిల్ చేసుకోవాలి. ఈ చైన్ ఇలా రౌండ్గా అంటించుకోవాలి. బుట్టంతా ఖాళీ లేకుండా అంటించుకోవాలి మొత్తం పై వరకు. ఇలా బుట్ట మొత్తం స్టోన్స్తో కవర్ చేసేసుకోవాలి, ఎక్కడ గ్యాప్ లేకుండా. ఇలా ఉంటుంది. ఇలాగే 2 బుట్టలు రెడీ చేసుకోవాలి. ఇలా బుట్టలు 2 పూర్తిగా అంటించుకోవాలి. ఇది డ్రై అయ్యే వరకు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వీటికి స్టడ్స్ రెడీ చేసుకోవాలంటే ఇలాంటి 2 ట్రాన్స్పరెంట్ షీట్లు తీసుకోవాలి. తీసుకుని దీనికి గ్లూ పెట్టుకోవాలి. ఈ స్టోన్ బేస్లు ఉంటాయి, మధ్యలో ఇది పెట్టుకోవాలి. దీని మధ్యలో వైట్ స్టోన్స్ పెట్టుకోవాలి. ఇదంతా వైట్ బేసే కాబట్టి వైట్ స్టోన్స్ పెట్టుకుంటున్నాం, లేదంటే వేరే కలర్ పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవాలి. ఇలా ఈ స్టోన్ చుట్టూ ఒక చైన్ రౌండ్ వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఇలా దీని ప్రక్కనే సెకండ్ రౌండ్ కూడా అంటించుకోవాలి. ఇలా 2 రౌండ్లు అంటించిన తర్వాత పూర్తిగా ఆరిన తర్వాత స్టడ్ పిన్ అంటించుకోవాలి. ఆరిన తర్వాత ఇలా వెనక్కి తిప్పి ఇలాంటి స్టడ్ పిన్స్ ఉంటాయి, వాటిని అంటించుకోవాలి.
దీన్ని పూర్తిగా ఆరనివ్వాలి. ఇవి పూర్తిగా ఆరిన తర్వాత వీటికి రింగ్ తయారు చేయాలి. దానికి ఇలా ఒక ఐపెన్ తీసుకొని ఇలాంటిది ఒకటి వేయాలి. ఎందుకంటే ఇక్కడ హోల్ పెద్దగా ఉంటుంది. ఇది డైరెక్ట్ ఇలా పెడితే దీనిలోంచి వచ్చేస్తుంది. అది రాకుండా ఉండడానికి ఇలాంటిది పెట్టుకోవాలి. డిప్ప ఇలా కింద నుంచి తీసుకోవాలి హోల్లో నుంచి. దీనిపైన ఒకటి వేసుకోవాలి. సేమ్ అలాంటిదే దీన్ని కవర్ చేయడానికి, హోల్ కవర్ చేయడానికి ఇది వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు రింగ్ కింద ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా రింగ్లా ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఈ రౌండ్ రింగ్ ఒకటి వేసుకోవాలి. వేసుకుని మొత్తం ఇది క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా ఫైనల్గా ఇలా తయారవుతుంది ఇది. ఇలాగే రెండో దానికి కూడా చేసుకోవాలి. ఇలా ఈ రెండో దానికి కూడా రింగ్ పెట్టుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకొని దీన్ని రింగ్లా చేసుకోవాలి. ఇది అటాచ్ చేసే ముందు ఈ రౌండ్ రింగ్ ఒకటి పెట్టుకోవాలి. ఫైనల్గా ఇలా రెడీ అవుతాయి. వీటికి స్టడ్స్ పెట్టుకోవాలి. ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. వీటి ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.